సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నలుగురు కానిస్టేబుళ్ల కస్టడీ ముగిసింది. పూర్తి స్థాయి ఆధారాలు ముందు పెట్టి నిందితుల్ని విచారించారు సిట్ ఆఫీసర్స్. విచారణ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్టు తెలుస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ లాకప్ డెత్ కేసులో కానిస్టేబుల్ అశోక్ కుమార్, జంగం నాని, బాబురావు, సాంబయ్యలను 5 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. నలుగురు కానిస్టేబుళ్ల కస్టడీ మొత్తం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆడియో వీడియో రికార్డింగ్ చేశారు సిట్ అధికారులు. నిందితులకు కొన్ని ఫోటోలు, వీడియో ఫుటేజీలు చూపించి ప్రశ్నించారు. సాంకేతికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితుల దగ్గర కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. సిట్ కస్టడీలో సీఐ నాగరాజు చెప్పిన వివరాల ఆధారంగా కానిస్టేబుళ్లను ప్రశ్నించారు. సాయికృష్ణ లాకప్ డెత్ తర్వాత కుటుంబ సభ్యులతో సెటిల్మెంట్ చేసేందుకు ఎందుకు యత్నించారు? సాయికృష్ణ మేనమామ నివాసానికి ప్రైవేటు వ్యక్తి సురేష్ తో కలిసి కారులో ఎందుకు వెళ్లారని సిట్ అధికారులు ప్రశ్నించారు. సీఐ నాగరాజు చెప్తేనే మృతదేహాన్ని మాయం చేశారా? ఎవరు చెప్తే సాయికృష్ణను తీసుకొచ్చి స్టేషన్లో ఉంచారు? హెబియస్ కార్పస్ పిటిషన్ విషయం తెలుసా, తెలియదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నలుగురు కానిస్టేబుల్ చాలాసేపు మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులకు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని సమాచారం. తమకేమీ తెలియదని, మొత్తం సీఐ నాగరాజుకే తెలుసని కానిస్టేబుల్ సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.